ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను ఓబుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంటాను నాన్న. స్వప్న, నాకు అడ్డు చెప్పొద్దు. ఇప్పుడన్నా నన్ను ఈ పని చేయనివ్వండి. ముందే ఈ పని చేస్తుంటే అన్నయ్యలకి చావు తప్పేది. ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న మాకు ఇదొక శుభవార్తను చెప్తున్నావమ్మా. నాన్న, జీవితంలో మీరెన్నిసార్లు రాజీ పడలేదు. చదువుకుందాం అనుకున్న పెద్దన్నయ్యను మా కోసం చదువు మానిపించలేదా? పిల్లల దగ్గరే ఉండాలని అమ్మ ఉద్యోగం మానేసి మాకోసం వచ్చేలేదా? ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినవేగా. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి? భయం నుంచి, బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇంతకంటే మార్గం లేదు నాన్న. దానికంటే మన ముగ్గురం కట్టుకుని చావడం నయమమ్మా. అమ్మా, చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నేను పెట్టలేను. నిజంగా మా సంతోషమే నువ్వు కోరుకుంటే నేను చెప్పినట్టు చేయమ్మా. ఇదిగో ఈ డబ్బు నీ పెళ్లి కోసం నా PF నుంచి డ్రా చేశాను. నీ సర్టిఫికెట్స్ కూడా తెప్పించాను. ఇవి తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? ఇదిగో చూడు, అమెరికా నుంచి నీ బాబాయ్ ఎన్ని లెటర్స్ రాశాడు చూడు. నువ్వు బాగా చదువుతున్నావని, మన కుటుంబంలో నువ్వే తెలివైన దానివని నేను అక్కడికి పంపించమని రాశాడు. నిన్ను అంత దూరం పంపించడం ఇష్టం లేక నేనే ఈ లెటర్స్ అన్ని బీరువాలో దాచాను. వెళ్ళిపోమ్మా, బాబాయ్ దగ్గర వెళ్ళిపో. కనీసం నువ్వు ఒక్కదానివైనా బతుకున్నావని ఆశైనా మాకు మిగల్ని. నాన్న, మిమ్మల్ని వదిలి బాగా ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఇంతకంటే వేరే మార్గం లేదు. వెళ్ళిపోమ్మా. తెల్లారిసరికి అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, కానీ మన జీవితాల్లోకి ఆ దుర్మార్గుడు వస్తాడమ్మా. వెళ్ళిపోమ్మా, నా మాట విని వెళ్ళిపోమ్మా. ఇంకేం చెప్పద్దు, అంతా సవ్యంగా జరిగితే వీలు చూసుకుని మేమే అక్కడికి వస్తాం. బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు, బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు. ఏం చేస్తున్నారా అక్కడ? రోడొచ్చింది, దించండి. ఇదేందే ఇలా పారిపోతున్నావేంది? నేనేమైపోతానే? ఇదిగో మన పెండ్లైనట్టు చనిపోయిన నీ అన్నయ్యలిద్దరూ మన కొడుకులుగా పుట్టినట్టు కలలు కంటాండా. దాదా దాదా దా అదేందే తల ఉంచుకుంటున్నావు? ఓ, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి సిగ్గా? అట్టయితే నా గుండెల్లో చూడు. ఐ లవ్ యూ. నిజం? ఇంక యాడ్ ఓకే? దా దా
మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లాలీపాప్. థ్యాంక్ యూ రా. అమ్మా, అన్నయ్య కర్నూలు నుంచి. అమ్మతో మాట్లాడతావా? అంత టైం లేదే, కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అమ్మతో చెప్పు సాయంత్రం బయలుదేరుతున్నాను, సరేనా? సరే సరే, ఆల్ ద బెస్ట్. అన్నట్టు నీకు లాలీపాప్లు కొంటున్నాను, మర్చిపోన్లే. బాయ్. పట్టపగలు నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బ్రుజ్ దగ్గర ఓబురెడ్డి మీద చేయి చేసుకున్నాడు. ఎవడా అతను? ఖచ్చితంగా కర్నూలోడు మాత్రం అయ్యి ఉండాడు. వచ్చేసారు, వాళ్ళ మనసులో వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? తెలీదు. వాళ్ళు వచ్చేస్తున్నారు.
నా కోసం మీరు అనవసరంగా ప్రాణాలు మీదకి తెచ్చుకోవద్దు. మీరు వెళ్ళిపోండి. వాళ్ళు రాక్షసులు, మిమ్మల్ని బతకనివ్వరు. నా తర్వాత ఏంటి అనుకుంటాను. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్లో కాదు ఇక్కడని.
ఎవడురా నువ్వు ఆ? తప్పురా ఒరే నా దగ్గర నుంచి ₹1,00,00,000 పట్టుకుపో మళ్ళా సంపాదించుకుంటా ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో మళ్ళా కొనుక్కుంటా దా. నా గుండెని పట్టుకుపోతే ఎట్టారా ఒరే అది నా హార్ట్ రా లైఫ్ వైఫ్ మై డార్లింగ్ ఐ లవ్ రే స్వప్న మెరుపు అయితే నేను ఉరుమన్రా స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో నా మీదే చేయేస్తావా ఒరే నేను మామూలుగా చంపను రోయ్ ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా రేయ్ వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా వెళ్ళండి వెనకాలండి 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 మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. నీ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. స్వప్నం వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. నీకేం కావాలో అడుగు ఇచ్చేస్తాను కానీ రాయ్ ఇట్రా రా రా వచ్చాడు పంచిప్పు ఇప్పో ఇప్పురా ఇప్పేశాడు వదిలే ఇప్పేశాడు వదిలే కింద పరు కింద పరచురా పరచు రాయ్ ఆ కత్తులని ఇందులో పడేయండిరా కత్తులు పడేయండిరా పడేస్తామండి మొత్తం ఎత్తుతారు వదిలే మూట కట్టు మూట కట్టు మూట కట్టేశాను రక్తం వదిలే రే ఇక్కడ రా ఇక్కడికి రా వచ్చాడు ఈ మూట తీసుకెళ్ళి ఆ జిప్సీలో పడే దాంట్లో తప్ప మిగతా బళ్ళన్నిట్లో గాలి తీసే అన్ని బట్టలు గాలి తీసేయండి ఇదిగో కత్తులు పడేస్తారు గాలిలో తీసేస్తా అంటారు అమ్మాయిని వదిలే నువ్వు వెళ్ళి ఆ జిప్సీలో కూర్చో. కత్తి తీసుకో సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా
ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు సాహసం శ్వాసగా సాగిపో సోదరా